రెండు ప్రభుత్వాల దాగుడు మూతలతో మధ్యలో ఉద్యోగులు నలిగిపోతున్నారు. 2.5 ఏళ్లు దాటినా ఉద్యోగుల కేటాయింపు పూర్తి కాలేదు. ఇప్పటికీ వందలాది మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. రోడ్ల మీద పడ్డా చస్తామని బెదిరించినా ప్రభుత్వాల్లో చలనం లేదు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు 4వ తరగతి ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలపై గుర్రుమంటుంటే సొంత ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు రెండు ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడం చర్చకు దారితీస్తోంది. సొంత రాష్ట్రాల్లోనూ ఉద్యోగులకు ఆందోళనలు తప్పడం లేదు. నెలలు కాదు, ఏడాది కాదు, 2.5 ఏళ్లు దాటినా సొంత రాష్ట్రంలో పనిచేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వాలకు ఇబ్బందులు చెప్పకున్నా కనికరించలేదు. సచివాలయంలో ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు. చివరికి ఈ మధ్యే టీఎన్జీఓ ఆఫీసులో తలుపులు బిగించుకుని పెట్రోల్ డబ్బా పట్టుకున్నారు. ఆ రోజు సీఎస్తో ఉద్యోగ సంఘాల నేతలు మంతనాలు చేశారు. దసరాలోపు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు అవుతుందా అంటే ప్రశ్నార్థకమే. మా ఉద్యోగులను తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నా ఏపీ ఉద్యోగులను తీసుకోవడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకేసారి 100ల కొద్దీ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించడం సాధ్యం కాదనేది టీఎస్ సర్కారు వాదన. మ్యూచువల్ గా ఉద్యోగాల్ని బదిలీ చేసుకున్న సగానికి పైగా ఉద్యోగులు ఎవరి రాష్ట్రానికి వాళ్లు వచ్చేస్తారు. ఇప్పుడు కమల్నాథన్ కమిటీ గడువు మరోసారి పొడిగింపు రావడంతో ఉద్యోగులు ఆగమ్య గోచరంలో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదని వాపోతున్నారు ఉద్యోగులు. తక్కువ జీతంతో ఇబ్బంది పడుతున్న 4వ తరగతి ఇలా ఆడుకోవడం మంచిది కాదనేది ఉద్యోగుల వాదన. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా అప్పుడు రెండు ప్రభుత్వాలు రోడ్డున పడేశాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్లింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకున్న పరిష్కారం దొరకలేదు. రెండు ప్రభుత్వాలు జీతాలు ఇవ్వకుండా రోడ్డున పడేశాయి. జనాభా శాతం ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాలను ఆదేశించడంతో అలా కొన్నాళ్లు నడిచింది. ఓ చోట పనిచేస్తుంటే మరో ప్రభుత్వం జీతం ఇవ్వాల్సి రావడంతో ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నే కావు. రెండు ప్రభుత్వాలు చర్చించుకుని మ్యూచువల్ గా బదిలీలు చేసుకుంటేనే తాత్కాలికంగా ఓ పరిష్కారం దొరుకుతుందంటున్నా పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లుంది పరిస్థితి. విభజన చట్టం ప్రకారం వెళదామంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పటిదాకా ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలనేది ఆలోచన. సూపర్ న్యూమరీ పోస్టుల సృష్టికి గానీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వటానికి గానీ ఏపీ సర్కారు సుముఖంగా లేదు. తెలంగాణలో పనిచేస్తున్న తమ రాష్ట్ర ఉద్యోగులకు ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందే లేదనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. కానీ ఉద్యోగుల మధ్య సంఘర్షణ తప్పటం లేదు. 2.5 ఏళ్ల తర్వాత కూడా ఈ పేచీలు పంచాయతీలు అవసరమా అన్నది ఉద్యోగ సంఘాల ఆవేదన. ఈ మధ్య సీనియర్ ఐఏఎస్ పేషీలో పనిచేస్తున్న ఉద్యోగుల సీటును లాగి పడేశారు. అక్కడ పనిచేయడానికి వీల్లేదని ఆగ్రహించారు. సాగతీసే కొద్దీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు తప్పవేమోనన్న ఆందోళన రెండు రాష్ట్రాల ఉద్యోగుల్లో ఉంది. కానీ ప్రభుత్వాలు ఎటూ తేల్చకపోవడంతో ప్రభుత్వ సర్వీసులో ఉన్నందుకు ఏమీ మాట్లాడలేక గుండెల నిండా బాధని ఉద్యోగులు దిగమింగుకుంటున్నారు. ఇది వాల్ట్ ఆఫ్ ది రికార్డ్. నెక్స్ట్ న్యూస్ ఆన్లైన్ ప్రసారం అవుతుంది. నమస్తే.